హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకి ప్రస్తుతానికి 8:41 అయింది. ఏ కట్ అయ్యలేదు, ఆ సెకండ్లు పడి ఇక్కడ ఉన్నది. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఈ చెప్పినలు కూర్చున్నట్టు కూర్చున్నారు వరుసగా. ముందు చూసి వీళ్ళిద్దరు వచ్చారు. ఏదో చెప్తావు ప్రశస్త అక్క. ఏం పిండి పడలేదా? కార్మెంట్కా? ఎప్పుడు మరి? 50 చేరారు అప్పుడే. సరేలే. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయితే ఎంత చెప్పు. టైం 8:42 అయితే. ఫస్ట్ నా బూ ఎత్తుపా. వాట్ బువ్వా? బువ్వ ఒక్కటే చేశాను. బూలకి ఏం చేసలేను. పప్పు ఏంటి చేసలే ఇంతసేపు అయినా? ఇంతసేపు అయినా కొలాయి వచ్చింటే నీళ్లు పట్టైనా. కొలాయి 7 గంటలకే వచ్చింటది, 7:30కే బంద్ అయింటది. బువ్వ వండేనా ఈ పాపని చూసుకుంటే. బూ తినాలా? ఉత్తుబు ఏంటిది దాంట్లో పప్పు చేస్తాను. ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల్లో పప్పు అయిపోతుందా? అయిపోతుంది. కాకుంటే కొద్దిసేపు ఆకలికి తక్కువ చేతుపా. ఫస్ట్ ఏం పప్పు చేస్తాను? మెంతకూర పప్పు చేస్తాను. నేను మాసారి మెంతకూర కట్ట తీసుకొని వస్తే చేస్తాను. జరగండి పాప. అయినా జరుగు. పప్పు చేయాలాడు. మీ నాన్న బువ్వ అంటాడా? నన్ను ఎక్కడ పోదు ఇంకా చెప్పు. లేండి ఫస్ట్. చిన్న పాప, ఓ చిన్న పాప, చిన్న పాప. నిసి మమ్మీ, నిసి. అమ్మో అమ్మో. వీళ్ళల్లా నీళ్ళు పోసుకొని రెడీ అయ్యారనమాట. ఇంక పొద్దున్నే వీళ్ళ పని అయిపోతే ఇంకా మిగతా పని స్టార్ట్ చేసుకోవచ్చు మేము. చిన్న పాప చేస్తాను. చప్పట్లు కొడుతుంది కదా. ఓకే. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇది పుండుకూర వండితే సేమ్ ఉంటాయి. నానైతే గుర్తే పట్టలేను. పుండుకూర అనుకునేది తింటాను. బాగుండదు కదా ఇది. 20 రూపాయలు అనుకోసాను. ఇప్పుడు ఇది ఇంత మన ఇద్దరు సరిపోతుందా? సరిపోతుంది. బ్యాల్ వేసుకుంటాం కదా. అవునా? బ్యాల్ వేస్తే బాగుంటుంది. మెంతం కూర వండినప్పుడు తినేను కానీ చేసేటప్పుడు చూడడం అయితే ఇదేనేమో ఫస్ట్. అయినా ఇంత టైం లేదు బేబీ. టైం ఎంతగా? ఆల్మోస్ట్ 9:15 నిమిషాలు అట్లా తక్కువదే. పిల్లలతో చేసుకుంటాం కదా. ఏం చేసుకుంటావు ఏం లేదో. ఈ మధ్యన పాత వీడియోలు చూస్తున్నది ఫ్రెండ్స్. లేట్ అయి అనుకుంటున్నది. మరి అదొకటి. అది ఎంత బ్యాడ్ అలవాటో నాకు తెలుసు. అంటే నాకు ఉండింది కాబట్టి ఎంత డ్యామేజ్ చేస్తుందో హెల్త్ పరంగా. చాలా ఇబ్బందులు పెడుతుంది అది. నానేమి ఊకలేను. ఊకనన్నీ అరసద్దు. మీ ఆరబాటం వల్ల నాకు మరి వంట ఏమన్నా రుచి తప్పితే మరి నన్ను అరుస్తావు. ఉండు కొద్దిసేపు. ప్రిన్స్ అక్క ఏమంటున్నది? మా నాయనకు అట్లా అంటారా అని చెప్తుందట నాకు. నాతోనే నువ్వు వేసేటి మారుతావా దాంట్లోకి? కొంచెం ఆకలి అయితే ఆరబాటం వస్తుంది కదా. అదే తొందరగా నాకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమోలే మొత్తానికి అయితే ప్రశస్త బాబాయ్ పిలిచారు. పోతున్నావు అయితే ఇంక బడికి రేపు నుంచి. ఇద్దరు నువ్వు కూడా ఫ్రెండ్స్. ఎప్పుడు కొనుక్కుంటారు మరి? ఈరోజు కొనుక్కొస్తాడంట మీ నాన్న. హ్యాపీలే అమ్మ, హ్యాపీ. మంచిగా చదువుకొని మంచిగా జాబులు తెచ్చుకున్నాను తల్లే. బూట్లు కావాలా అమ్మా? ఏబిసిడీలు వచ్చా నీకు? వినోద్ ఇట్లాంటివన్నీ మనం పెంచవచ్చు వినోద్ ఇంట్లోనే. చిన్న చిన్న బాక్సులు వేసుకొని అవి కూడా చేస్తున్నాం కదా. నాకు బలి ఇష్టం అట్లా పెంచడము. నిజమంటే అసలు ఆయన కూడా బాగా పైన ఉన్నదా కానీ అవి పెంచే విధానం అన్నీ అదే వేరే తీసుకుంటారు. కేక
వైరది యాది పాపది ఐరా కాది ఐరది అదమ్మా యాది ఆవు చూపి ఊసకు ఎర్రనాళ్ళేందని గా ఎట్ట చూడు గా ఏ పనులేంటి కొరుకుతావు పాపా పనులు కొరుకుతుందేమో ఈరోజు వెయ్యి ఎవ్రీ షో గట్టి పట్టుకో చికెన్ నుంచి పిన్నది ఎత్తుకోనుండే ఏమంటే ఈరోజు పోయి ఈ రోజు పోయి పాప బర్త్ సర్టిఫికేట్ కావాలా నిస్సి కీర్తన రిజిస్టర్డ్ నేమ్ అది వస్తే ఒకవేళ ఈ రోజే తీసుకొని వస్తాం అనుకో ఆధార్ కార్డు దింపుకొని వస్తాం పట్లే పోయి అంతే అంటావా మరి వచ్చింటది 100%. నాకైతే మెసేజ్ లో ఇచ్చి వచ్చిన 2వ రోజు 3వ రోజే వచ్చా. ఏమంటే వాళ్ళు చెప్పింది సోమవారం రమ్మని మంగళవారం రమ్మని కదా, ఇంకా నానే కుదరలేదు దానికే. మరి రేపు పోదామా ఆధార్ కార్డు దింపుకోవడానికి? ఇప్పుడు పోతాను కదా, పోయినాక కనుక్కొని రా ఎట్లా ఏమో తెలియదు కదా. వచ్చింటే పోదాం, పనులు ముగించుకొని పోయి ఆధార్ కార్డు దింపొచ్చి ఫస్ట్ రేషన్ కార్డులకి ఎక్కితాం. వెళ్ళి ఫస్ట్ ఆధార్ కార్డు వస్తేనే కదా రేషన్ కార్డులకి. అదే మరి ఆధార్ కార్డు ఉండాలి ఫస్ట్. పోదామా? నువ్వు పండుకుందిరమ్మా, నా చిన్న పాపను పండు పెడతాను. నా తొట్లోకి ఎత్తినా బూ బూ నిసి కీర్తనా పండు పెడతాను. వినా పప్పు ఒక 6 విజిల్ రానులే. వంట చేస్తాను. మా హెబ్రి కూడా చాలా బుద్ధి కూసుకునేది, అట్లా కూసుకుని గుడ్ గర్ల్. బంగారు బిడ్డలారా, బంగారా పువ్వు జుడు తిను. నీకు కూడా వేస్తాను. గోంగూరలాగా ఉంటుంది ఫ్రెండ్స్, వండినప్పుడు గుర్తుపట్టలేము. చేసేటప్పుడు ఒకటి తిని చెప్పు, నేను తర్వాత తింటలే. దగ్గర అయిరా, నీకు గిన్నె దెబ్బ వేస్తాను. అయిరా కాలుతున్నది. తెచ్చుకుంటే బాగుందే. నెత్తిట్లు అనుకో ఎంటికలు. నీ కటింగ్ చేసుకుని చేయించుకుని నీకు రాదు, ఏం రాదు. పైరా నీకు బూ వేస్తాను, పాపకేస్తాను. వినోదు. సో ఫ్రెండ్స్, భారతి అయితే ఈరోజు బర్త్డే చేసింది. A few moments later. సో జస్ట్ ఇప్పుడే ఎమ్మెల్యూరు నుంచి వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఇవి కనుపన్నాయి నల్లనేరేడు పళ్ళు. సరుకులు తీసుకురాని ఏంటనమాట. వచ్చేటప్పుడు అట్లా ఇవి కనపడనమాట, నల్లనేరేడు పండ్లు అంటాం చూడండి. నల్లనేరేడు పండ్లు అని వాళ్ళు అంటారు, మనము నీలం పండ్లు అంటాం. నీలం పండ్లు పట్టు పట్టు అన్న తీసుకో. రన్ను ఏ కడిగిస్తంతే మేమే అట్లే తింటారా? ఒక గిన్నె తప్ప నువ్వు ఒక గిన్నె అన్న మూతం తీసుకో. దేనికైతేమ్మా ఏం తిండి కావాలి, కొన్నే ఉండేది అదన్నా. ప్రిన్స్ అక్కలు పోయారు కదా, ఉన్నారా అవుతున్నారా? దానికే తీసుకొస్తే చూస్తా టేస్ట్ చేస్తామని. ఎట్లున్నాయో నాకు కూడా తినాలనిపిస్తుంది. ఇది లావు ఎక్కువ, ఇవి హైబ్రిడ్ అవి ఎక్కువ ఉంటాయి కదా, నాటివి జవారు ఉంటాయి కదా, అవుట్లర్ టైప్ ఏమి. ఇవి కొన్ని చిన్నగా ఉంటాయి. దాంట్లో ఉప్పు పట్టు, దీని మీదకే వెళ్ళాలి మరి. గాలి వేస్తే సజ్జుడే తీసుకా. వాళ్ళు నిమ్మకాయ పిండిస్తారు వినా అమ్మేవాళ్ళు. ఏం అవసరం లేదు, నిమ్మకాయ చాలు. ఉప్పు చాలు. కానీ ఇవ్వ మా పాపలకి 2, నాకు 2, నీకు 2. పట్టుగా నువ్వు తిని ఫస్ట్ టైం. ఐరాకి తినిపిస్తాను వినా. ఐరా కనుకో ఫస్ట్ టైం నీలం పండు ఈటింగ్. బాగున్నాయి కండకండ కండ తిండి కదా. పట్టేరా తిని, నువ్వే తిను. నువ్వే తిను, పట్టుకో పట్టుకో. అక్కలకి ఇచ్చేస్తా. నీలం పండు.
సో నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులకి నీలం పండు. ఇవి చాలా బాగున్నాయి అన్నప్పుడు అలా పగిలిపోయి ఉంటాయి కొన్నిసార్లు ఆడే బండి మీదే. ఈసారి బాగా నీట్గా బాగా కళ్ళకి అబ్బురు మెత్తగా కనపడవచ్చు, దానికే తీసుకొని వస్తాను అనమాట వీళ్ళుండ్రి. అదిరిపోయినాయి ఫ్రెండ్స్. కండ ఎంతమంది ఉన్నా మీరే చూడండి. ఇక ఒక పిచ్చిక్కి కలుసుకొని ఏంటో తోలు అట్లా కాదనమాట. చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి పండ్లు అయితే. ఇంకొన్ని తెచ్చింటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. బాగున్నాయి కదా ఎక్కువ నీలం లేవు కదా తెల్లగా లోపల. లోపల నీళ్ళు పెట్టుకుంటుంది, బయట నీళ్ళు ఉండేది. అవు కదా అవమ్మా పూర్తి మాగిపోయినప్పుడు అవుతుంది. ఇవి యంగ్ ఉన్నాయి కాయలు పర్ఫెక్ట్. ఇంకా వినోద్ తెచ్చి నీలం పండ్లు అయితే బాగున్నాయి. ఇంకొకటి ఇంకా ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, పండ్లు అయితే దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా అత్త వాళ్ళు అయితే పని వేయరే, ఇంకా ఎవరు లేరు, పనికి ఎక్కువ మంది పోయారు అనమాట. ఇంకా వినోద్ అయితే పిల్లలతో ఆడుకుంటున్నాడు, సంతోషం. ఏమైరా పాప ఈడదే, నువ్వు వాటి పోతువే కింద పడుతుందో అనుకోసం అట్లే పట్టుకొని పోతున్నాడు. నీ సరిగ్గా ఉరకలేదా అయినా పాప? ఈ అమ్మకు వాకరే ఇంకా దొరికిందే సొంత అమ్మకైతే. అయిరారా ఇప్పుడు మా పాప కూడా బాగా ఆడుకుంటుంది. తర్వాతకు వచ్చేసి పిల్లలతో బాగుంటున్నది అనమాట. సెల్ అయితే ఎక్కువ చూడడం లేదు, ఇవ్వడం లేదు. మేము కూడా అలవాటు అయితే తప్పింది. బూ అయితే కడుపు నిండా తింటుందబ్బా మా ఐరా తల్లి. ఇప్పుడు ఐరా హాయ్ బాయ్ కాదు హాయ్. చిన్నపిల్ల నువ్వు ఒక్కసారి గురుకుతావా పాప? చాలు ఐరా ఐరా చాలు ఇంకా. మానలేదమ్మా రా మరే పాప మరి చిన్న పాప బాయ్ బాయ్ అని చెప్తున్నది. అప్పటి నుంచి కొనుక్కునే కాడ ఏం పేరు పాప పేరు అంటే ఐరా హిబ్రి. ఎన్నేళ్ళు ఉంటాయి పాపకి? ఆయన 3 ఏళ్ళు అంటే నా బిడ్డకి 4 ఏళ్ళు. మీ పాపలకు ఊన్ లేదు అంటది. అయ్యమ్మా 3 ఏళ్ళుగా అంతే ఉంటుంది. నానైతే మా ఆయన మరి చిన్నగా ఉండదు. ఏమనలేదు నన్ను నాకైతే. ఎమ్మని మళ్ళీ బాయ్ అని ఐరా తల్లి. బాయ్ ఎట్లా చెప్తావు? బాయ్ బూ తింటివా? పప్పు పప్పు బువ్వ పండింగ్ లోపల పోదాం పండి. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి సాయంత్రం 6 అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మళ్ళీ బాగా ఏందన్నా. సో భారతీయ ఛానల్లో కూడా వీడియో చేసామన్నమాట. చాలా రోజులు అయింది పాపం భారతీయ ఛానల్ అయితే పూర్తి గడ్డకు పెట్టి. సో ఈరోజు భారతీయ ఛానల్లో కూడా వచ్చి ఉంటుంది వీడియో చూడండి. సో భారతీయ ఛానల్లోకి వెళ్ళి కూడా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే అన్నం చేస్తుంది మా కోసం. మళ్ళీ సాయంత్రం పూట కదా కొన్ని చేస్తాను మస్తు అయితే రావట్లేదు. దాంట్లో కూడా మిగులుతుంది మళ్ళీ. లేదు వినా పద్దను నేను బుక్ కొంచెం ఉండదు, దాంట్లోకి ఇది ఇంత వండుతాను. నేను అది తిన్నా మీరు ఇది తింటారు. సో అది ఫ్రెండ్స్, హోప్ మీ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.